నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని టెక్కే మార్కెట్ యార్డ్ లో 10 షాప్ రూమ్లు ఒక గోడౌన్ కు ఈ నెల 9న బహిరంగ వేలం నిర్వహించినట్లు మార్కెట్ యార్డ్ అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు ₹1000 చెల్లించి దరఖాస్తు తీసుకుని 8వ తేదీలోగా సమర్పించాలి. షాపు లేదా గోడౌన్ కు ₹5000 డిపాజిట్ తప్పనిసరి కాగా కేటాయింపు పొందని వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. 18% జీఎస్టీతో పాటు నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. లీజు కాల పరిమితి 3 సంవత్సరాలు కాగా ప్రతి ఏడాది అద్దె 5% పెరుగుతుందని మార్కెట్ యార్డ్ అధికారులు వెల్లడించారు. స్వాగతం. నంద్యాల మార్కెట్ యార్డ్ కు సంబంధించిన శిల్పా సహకారం రూములు కొన్ని రోజుల నుంచి హైకోర్టులో నడుస్తుంది వ్యవహారం. ఇప్పుడే హైకోర్టు తీర్పు వచ్చింది. దీన్ని బట్టి నెక్స్ట్ 9వ తారీఖు వేలం వేయడానికి నిర్ణయించుకుంది గవర్నమెంట్. చాలా ఆసక్తికరంగా సాగిన కోర్టు తీర్పులో మార్కెట్ యార్డ్కి అనుకూలంగా తీర్పు వచ్చి రేపు 9వ తారీఖు బహిరంగ వేలం వేస్తున్నారు. ఈ వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ యార్డ్ అధికారులు చెప్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి టెక్కే మార్కెట్ యార్డ్ లో గల 10 షాప్ రూమ్లకి ఒక గోడంకి ఈ నెల 9వ తారీఖు సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు కడప వారి ఆధ్వర్యంలో వేలంపాట జరుగును. షాప్ రూమ్లు 10కి సంబంధించి అప్లికేషన్ ఎవరికైనా కావాల్సినప్పుడు కార్యాలయం పనివేళలో వచ్చి ₹1000 కట్టి అప్లికేషన్ తీసుకొని పూర్తి చేసి 8వ తారీఖు లోపల సబ్మిట్ చేసిన వారికే 9వ తారీఖు బహిరంగ వేలంలో పాల్గొనడానికి అవకాశం కల్పించబడును. షాపులకి కానీ గోడం కానీ డిపాజిట్ గా 5000 కట్టవలసి ఉంటుంది. షాపులు దక్కని వారికి ఆ 5000 రీఫండ్ చేయబడుతుంది. 7 10 దినాలలో రీఫండ్ చేయబడుతుంది. కావాల్సిన వాళ్ళు ఈ వేలంపాటలో పాల్గొనవలసిందిగా తెలియజేయడం ఉంది. షాపులకు సంబంధించి గవర్నమెంట్ వేలం ₹5280 ఉంటుంది. దానికి హైయెస్ట్ ఎక్కువ పడిన వాళ్లకు షాపులు కేటాయించబడుతుంది. హైయెస్ట్ పడిన అమౌంట్ కి జిఎస్టీ 18% కలుపుకొని నెల చెల్లించవలసి ఉంటుంది. షాపులు గెలుపొందిన వాళ్ళు 2 నెలల బాడిగా డిపాజిట్ గా కట్టవలసి ఉంటుంది. షాపులు గెలుపొందిన వారికి 3 years కాల పరిమితి వారికి ఇవ్వబడుతుంది. ప్రతి సంవత్సరము రెంటులో 5% ఎన్హాన్స్డ్ అవుతుంది. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు